అందుకే నేను పనుకోవేస్తున్నా. సరే. చెల్లె హలో అన్నయ్య. దారిలో ఉన్నారా? హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. సరే సరే సరేరా ఓకే. అవును మహేంద్ర, మొన్న చిన్నకి మంచిగా లేదు, హాస్పిటల్ తీసుకుపోతా ఉన్నాడు కదా, ఏమైంది? ఓకే ఇప్పుడు పర్లేదు అన్న. మొన్న రాజస్థాన్ సార్ దగ్గర తీసుకెళ్ళినా. రాజస్థాన్ సార్ దగ్గర తీసుకెళ్తే టెస్ట్ చేసింది. మళ్ళా పెద్ద హాస్పిటల్ ఓ మహేందర్ అని చెప్పిండు. పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ 50,000 అయినాయి అన్న. కాకపోతే డబ్బులు తీసుకోలేదు. అదే ఏమో అన్న, మరి డబ్బులు తీసుకోలేదు. వచ్చినప్పుడైతే బాగున్నాడు. ఫోన్ వస్తుంది. హలో హలో మహేందర్ సార్, ఎలా ఉన్నాడు మీ అబ్బాయి? బాబు మంచిగానే ఉన్నాడు సార్. టైంకు డబ్బులు అందాయా? మన హాస్పిటల్లో 50,000 బిల్ అయింది సార్. కాకపోతే మరి డబ్బులు తీసుకోలేదు సార్. ఆ డబ్బులు పంపించి ఎవరనుకుంటున్నావు? మీ అన్నయ్య. అవునా సార్? భాస్కర్ నమస్తే. నమస్తే. అంటే మీదే కదా సార్? ఓకే బాగా కూర్చోండి. ఏంటి సార్ ఇట్లా వచ్చారు? ఏం లేదు, మీకు ఒక విషయం చెప్పాలి, అందు గురించే వచ్చింది. సార్ మీరు ముఖ్యమైన విషయం ఉంటేనే వస్తారు ఇంత దూరం. ఏంటిది చెప్పండి సార్. మీ తమ్ముడు మహేందర్ గురించి, వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడదాం వచ్చిన. మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఆయనకు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, లంగ్స్ ఇన్ఫెక్షన్, అది చాలా ప్రాబ్లం వస్తాయి. మనం పెద్ద హాస్పిటల్ పంపించాము. బాబు విషయంలో అక్కడ హాస్పిటల్లో బిల్లు చాలా వర్క్ అయింది. నువ్వు కంపల్సరీ కొద్దిగా పెట్టవలసి ఉంటుంది, ఎందుకంటే మహేందర్ దగ్గర డబ్బులు లేవు కదా. సార్ వాడు ఏ రోజైతే నన్ను కాదని వెళ్ళిపోయాడు, వాని జీవితం వాంది, నా జీవితం నాది. నేను వాడిని సాయం చేసే విధిలో లేను. అంటే ఇట్లా భాస్కర్, ఎంతైనా మీ సొంత తమ్ముడు కదా, సొంత తమ్ముడు కొడుకే కదా. ఆయన హాస్పిటల్లో ఇబ్బందులు ఉంటే నువ్వు చెప్పదు ఎట్లా ఉంటుంది? సరే నేను చెప్పేది చెప్పినా, తర్వాత నీ ఇష్టం. ఏంటంటే సార్ ఇంటికి వచ్చి మాట్లాడుతుండగా పిల్లగాడు హాస్పిటల్ వచ్చినప్పుడు హాస్పిటల్ చూడలే, పురుడు కొనియాలి, దేని కొనియాలి, అసలు ఏమనుకుంటున్నావు? మన పిల్లలు లేకుండా నేను ఏ రోజుతో బాధపడలేదు. నీ తమ్ముని సొంత కొడుకులకే పెంచుకున్నాం మనం. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. డాక్టర్ అని చెప్పండి సార్, కలిసి కింద బాధ అనిపించలేదు. పట్టించుకోకపోయినప్పుడు బాధపడ్డ ఊరుకున్నా నేను. ఇప్పుడు తన కడుపులో పుట్టిన కొడుకైనా మన కొడుకులాగానే ఇప్పుడు అర్థమైందా? కట్టు బట్టలు వేయండి తమ్ముడు, ఎవరో వచ్చి వెంట చెప్పు. ఎలా మనం కాపాడకపోతే ఎట్లుంటా చెప్పు. తమ్ముడు కొడుకు కదా, మంది కాదు కదా. ఇవాళ మాటికి ఇట్లా కాపాడకపోతే మంచిగా ఉంటుందని చెప్తున్నా. బాగా ఇట్లా హాస్పిటల్ డబ్బులు పెట్టకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతా. నువ్వేమనుకుంటున్నావు?
ఏ ఆగో, ఏం మాట్లాడుతున్నావే? వాడు నా తమ్ముడు కొడుకు, నా కొడుకు. మనకు పిల్లలు లేరా? మనకు వాడేనా? ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడే నేను డబ్బులు పంపిస్తా దవాఖానకు. వానికంటే ఎక్కువనా మనకి ఆస్తి పాస్తి? ఫోన్ వచ్చింది, నేను ఇలా పనికిరాను, నువ్వు వెళ్ళాను. అదేంటమ్మా, నేను నచ్చిన వాళ్ళు చెప్తాను. అబ్బా, ఎప్పుడు రోజులో ఫోన్ పడతావా? పిల్లగాడు ఎట్లుండో ఒకసారి డాక్టర్ని అడిగేద్దాం, తెలుసుకుందాం. ఫోన్ పండి. సరేపా, ఉందా అందరూ. ఏంటి భాస్కర్ నాకు అదే సార్, మా బాబు గురించి అడుగుదామని, అని ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదని తెలుసుకున్నామని వచ్చి. ఇప్పుడే ఇందాక ఫోన్ మాట్లాడినా పెట్టేసిన బాబు ఎలా ఉన్నా బాధ అవుతుంది సార్, మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకమ్మా బాధపడతావు? బాగానే ఉన్నాడు, ముందుగా డిశ్చార్జ్ అయ్యాను. నేను చూపెడతాను. చెల్లె చెల్లె ఏమైందా? చెప్తానండి. చిన్న పని మీద పిలిచినా, మీ కోట్ పని ఏమైనా ఉన్నదా? అయిపోయిందా? పెట్టేస్తామ్మా, క్లాంటింగ్ గార్డెన్కి వెళ్తున్నా. విషయం ఏంటిదమ్మా? మీకు తెలిసిందే కదన్నా, మహేందర్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నామని. అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు ఆస్తి ఇయ్య అన్నారట. సరే అని మేము కూడా సపరేట్గానే ఉన్నాం. కానీ మా పరిస్థితి ఇప్పుడు మంచి లేదు. చిన్నోనికి హెల్త్ బాగాలేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇక ముందు అట్లాంటి ఇబ్బంది పడద్దని, మా ఆస్తి మాకు కావాలని వాళ్ళ మీద కేసేద్దాం అనుకుంటున్నాం అన్నా. ఆరకే ఎవలేదు? మా అన్నయ్య లాయర్. నేనేదమ్మన్నా మీ అన్న వదిన మీద కేసు పెడదామని, మన ఆస్తి మనకు కావాలని. ఏం మాట్లాడతానవే? నా అన్న వదిన మీద కేసు పెడతావా? ఏమనుకుంటానే మా అన్న వదిన గురించి? వాళ్ళ మీద కేసు పెడతావా? నా అన్న వదిన ఆస్తి ఇవ్వడానికి కారణం ఎవరు? నువ్వు. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆస్తి రాలేదే, అది కూడా మీ నాన్న చేయబట్టి. మనం పెళ్లి చేసుకోవడం వల్ల, మీ నాన్న మీద కోపం వల్ల మా అన్న నాకు ఆస్తి ఇవ్వలేదే. కానీ నాకు ఉద్యోగం ఇప్పించింది నా అన్ననే. మన పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్ ఖర్చు పెట్టింది నా అన్న. మనకి రేపు ఏమన్నా అయితే చూసుకునేది నా అన్న. అట్లాంటిదే నా అన్న మీద నువ్వు కేసు ఎట్లా పెడుతుంది? ఏం చెప్తున్నారా? ఈ రోజులకి ఇట్లా కలబడ్డాను నేను. ఏం పిల్లలు నీకు అన్నవాళ్ళు గుర్తు రాలేదు అసలు? నీకు నిన్న కన్న కొడుకు లెక్క చూసుకున్నావు, నీ కొడుకుని చూసుకోమనుకున్నావా? ఎందుకు చెప్పాలో చెప్పు. మీ అన్న ఒక మాట అన్నందుకు నువ్వు ఇంత శిక్ష ఇస్తావు మాకు. మాకెవరు నువ్వు అనుకున్నావు అసలు? నువ్వు నీ పిల్లలకి అన్నదల్లా నీకు తెలియదా? మాకెవరు
ఉందాం అనుకున్నావు ఇంకా మీరు కాకపోతే నాకు ఎవరు చెప్పు. ఒకరోజు పెద్దమ్మ పెద్దగానే చెప్పకపోతుంది. అన్న నేను దూరం ఉన్నా కూడా నాకు సాయం చేసినావు అన్న. నా పిల్లగానికి ఇక జ్వరం వచ్చినా కూడా నన్ను అండగా ఆదుకున్నావు. నాకు క్షమించన్న, తప్పైందన్న. మై నువ్వు కాక మాకు ఇంకొకడు ఉన్నారా? నేను పిల్లలం కన్నాంరా, కొడుకైనా తమ్ముడైనా నువ్వే కదా. నేను ఇంత అప్పుడు తల్లిదండ్రులు నా చేతిలో పెట్టిరు. నిన్ను చూసుకోకపోతే ఇంకో చూసుకుంటాను. ఈ ఆస్తి అంతా నాకెందుకురా? నువ్వు నీ పిల్లగాళ్ళు మంచిగా ఉంటే మంచిగా. నాకు ఒకటే కోపం రా, నాకు శత్రువైన నారాయణ బిడ్డను లవ్ చేసినామని నాకు కోపం. అంతే మించి నీ మీద నాకెందుకు కోపం రా? నా కొడుకైనా కానీ తమ్ముడైనా నువ్వేరా. అట్లా మాకెవరు ఉన్నారు చెప్పు. బావ అక్క, ఇన్నాళ్ళు నేను చాలా అపార్థం చేసుకున్నా మిమ్మల్ని. మీ ప్రేమ బాధ్యత పెద్దరికం నిలబెట్టుకోవడం చూసి నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. మీలాంటి మంచి మనసులకు ఇన్నాళ్ళు దూరం ఉన్నందుకు నాకు చాలా బాధ అవుతుంది. మమ్మల్ని క్షమించండి. తమ్ముడు ఇక నుంచి అందరం కలిసి ఉన్నాం. మన ఇంటికి పోదాం పారా. సంతోషం సంతోషం. ఇక నీ అవసరం ఈ కుటుంబానికి పడకపోవచ్చు.